ఈ మత మార్పిడి ఈ 4 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నంతగా తెలంగాణలో లేదు. మత మార్పిడి చాలా జరుగుతుంది అని మనం సమాజంలో చూస్తున్నాం. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హిందువులో చైతన్యం లేదు. మత మార్పిడి హైయెస్ట్గా జరిగే రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉండటం దీన్ని ఏ రకంగా చూస్తాం? ఒకటైతే నేను చెప్తానండి, మత మార్పిడికి అయితే నేను క్రిస్టియానిటీ గురించి అయితే నేను మాట్లాడలేను, హిందూయిజం గురించి అయితే నేను మాట్లాడలేను. కానీ ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఇస్లాం అయితే మత మార్పిడికి విరుద్ధం, చాలా స్పష్టంగా విరుద్ధం. ఎందుకంటే ఒక చోట 2 చోట్ల కాదు, 4 చోట్ల ఖురాన్లో చాలా స్పష్టంగా కొటేషన్స్ ఉంది. అంటే ధర్మంలో ఎక్కడ కూడాను జబర్దస్తి లేదు లేదు లేదు, ఆవగింజంతా కూడాను లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాసేపటికి ఒక XYZ పర్సన్, ఒక హిందూ సోదరుడు, అతను కనుక ధర్మాన్ని కంటే ముస్లింగా అతను మారుతుంటే కనుక అతను మారడానికి గల బేసిక్ థింగ్ ఏముండాలంటే అతను ఇస్లాంని స్టడీ చేయాలి. అతనంతటా అతనికి మొత్తం స్టడీ చేసిన తర్వాత అతనికి విశ్వాసం కలిగి అతను విశ్వాసిగా మారాలే తప్పించి అతన్ని ఏ విధంగా కూడాను అతన్ని జబర్దస్తి చేయడానికి లేదు. ఈ దేశం దాదాపు మీరు అవునన్నా కాదన్నా మోర్ దాన్ 800 years ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు కదండి, పరిపాలించారు. ఒకవేళ జబర్దస్తి అనేది ఈ మతంలో ఉండుంటే కనుక ఈ దేశం ఏముండేది? వాళ్ళ ముస్లిం కంట్రీగా మారిపోయి ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఇస్లాం ధర్మం అనేది స్వాడ్ అంటే ఏదైతే కత్తి ఉందో ఆ కత్తికి నీడలో ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేశారు అని చెప్పేసి చాలామంది ఒక అపోహ అనేది వ్యాప్తి చెందుతూ ఉంటారు. కానీ ఇస్లాం ధర్మం అనేది కత్తితో వ్యాప్తి చెందలేదు.